ప్రత్యేక హోదా కోసం తాము ఈ నెల 10న ఢిల్లీ వెళ్తున్నామని తెలిపి 11న సమావేశం నిర్వహించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు. ఈ కమిటీ సమావేశ నిర్దిష్ట అజెండా ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. 25 మంది పాల్గొనున్న ఈ సమావేశానికి ప్రతిపక్షం నుంచి 3 మాత్రం పిలవటం ఏ పార్లమెంటరీ సంప్రదాయమో చెప్పాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. అజెండాను రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ అరాచకాలు, అవినీతి, అన్యాయాలపై చర్చ జరపకుండా చూసేందుకు పథకం ప్రకారం అత్యున్నతమైన శాసనసభను అధికారపక్షం వేదికగా ఉపయోగించుకుంటుందనే విషయం స్పష్టమవుతోందని లేఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు.